సునీల్ రావు ఆస్తులపై విచారణ చేయాలని నగరంలో 7 కోట్లతో బంగ్లా ఎలా కట్టాడో తెలపాలన్నారు. రేకుర్తిలో 20 గుంటల స్థలం, అమెరికాలో భవనం ఎక్కడి నుండి వచ్చాయని తెలపాలన్నారు. సునీల్ రావు మేయర్గా ఉన్నప్పుడు మున్సిపల్ ట్యాక్స్ లాగా మేయర్ ట్యాక్స్ ఉండేది, కానీ మన దగ్గర మాత్రం అంటే మేయర్ ట్యాక్స్ పెట్టిండు. మొదట అతనికి ట్యాక్స్ కట్టిన తర్వాతనే కార్యాలయంలో ట్యాక్స్ కట్టాలనే వాడన్నారు. కూడా క్షమాపణలు చెల్లిస్తున్నా. ఎందుకంటే సబ్జెక్ట్ లేకని కాదు, కానీ సమయం అయిపోవాలని ఆయన 25 పీరియడ్ అవినీతి ఆనకుండా మున్సిపాలిటీ నుంచి తరలించిన తర్వాతనే నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెడదామని నేను ఆల్రెడీ 29 డిక్లేర్ చేస్తున్నాను. అందుకే ఈరోజు పెట్టడం జరిగింది. ఈ ప్రెస్కు నాతో పాల్గొంటున్న ఎక్స్ కార్పొరేటర్ చంద్రశేఖర్, ఎక్స్ కార్పొరేటర్ ఉమాపతి, ఎక్స్ కార్పొరేటర్ ఆరిఫ్, ఎక్స్ కార్పొరేటర్ ఉమన్న మరియు సోషల్ వర్కర్ అండ్ మా కాంగ్రెస్ ఆమీర్, జమీల్ భాయ్ అండ్ సతీష్, కొచ్చన్న, వాసు అండ్ గారు, మా కాంగ్రెస్ మిత్రులందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఈరోజు గత 5 సంవత్సరాలుగా అవినీతిపై నేను ఏ పార్టీలు ఉన్నా అవినీతిపై మాత్రం నేను నా భార్య శ్రీలత చంద్రశేఖర్ ఫైట్ చేయడం జరుగుతుంది. రీసెంట్లీ పార్లమెంట్ ఎలక్షన్లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అయింది. మా మంత్రి గారి సమక్షంలో మరియు 2 మంత్రుల సమక్షంలో. అప్పటి నుంచి నాకు కొంచెం మా లోకల్ మంత్రి గారు ఏం చేసిందంటే అవినీతి మీద పోరాడమని సలహా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా సీరియస్గా పోరాడడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రతి అవినీతిపై ఇప్పుడు 1, 2 చెప్తేనేమో ఏమన్నా 2, 3 హైలైట్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లో అవినీతి, అభివృద్ధి మీద కూడా అవినీతి. జంక్షన్లు అయితేంది, సమీకృత మార్కెట్లు అయితేంది, సిమెంట్ రోడ్లు అయితేంది, ఇంకా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం, రెవెన్యూ విభాగం నుంచి కూడా అవినీతిపై పోరాటం జరిగింది. నాతో సహా మా మిత్రులు కూడా అందరూ నాకు సహకరించినందుకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒకే ఒక్కరితో మున్సిపల్ కార్పొరేషన్ శని పుట్టింది. అతనికి మంచి అవినీతి ఆనకుండా బిరుదు కూడా ఇవ్వడమైంది మా మాజీ మేయర్ సునీల్ రావు గారికి. ఈరోజు కుంభమేళ నుంచి పవిత్రమైన గంగ నీళ్ళు తీసుకొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ శుద్ధి చేసిన తర్వాతనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి కరీంనగర్ పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే మీరందరూ ట్యాక్సీలు ముఖ్యంగా ఇక్కడ రెగ్యులర్గా వచ్చే మున్సిపల్ ప్రెస్ మిత్రులకు తెలుసు ఏమేమి ట్యాక్సీలు ఉంటాయి. ఇంటి ట్యాక్సీ ఉంటుంది, నల్ల బిల్లు ట్యాక్సీ ఉంటుంది. కానీ మాజీ మేయర్ సునీల్ రావు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండో ఏం ట్యాక్స్ అని పెట్టుకున్నాడు. ఏం ట్యాక్స్, మేయర్ ట్యాక్స్ అంటే ప్రతిదీ ఆయన దగ్గర ట్యాక్సీ కట్టిన తర్వాతనే మున్సిపల్ వేరే ట్యాక్సీ కట్ట. అది ఏదైనా సరే అది ఆయనకే సాధ్యం. అతను ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు, 2-3 జీప్ డిఆర్ఎస్ బండి పెట్టుకున్నాడు. అలా పని రోజు తిరుగుతూనే ఉండాలి. వాళ్ళు ఉత్తరం, వాళ్ళు నార్త్, వాళ్ళు సౌత్, వాళ్ళు వెస్ట్, దక్షిణం, పడమర రోజు తిరుగుతూనే ఉండాలి కలెక్షన్లకు. ఎవరు బిల్డింగ్ కట్టినా, ఎవరు అపార్ట్మెంట్ కట్టినా ఫాస్ట్ ఎం ట్యాక్స్ కట్టాలి అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఏం ట్యాక్స్ అయినా బతికేది. ఇప్పటి వరకు నాకు తెలిసి
ఏం చైర్మన్ ఏ మేయర్ అని రికార్డ్ ఆయనకు వచ్చింది ఎంటాక్స్ రేట్. ఇక అందులో ఇప్పుడు ఆయన ఏం చెప్తుండ్రు ఈరోజు, ఇప్పుడే మిత్రులు చెప్పిన వార్త ఏంటంటే స్మార్ట్ సిటీ మీద అవినీతి జరిగిందని ఆయననే పోయి కలెక్టర్కు ఫిర్యాదు చేసిండట. దొంగ ఏమంటారు, దొంగ దోచుకున్నట్టు 5 సంవత్సరాలు ఆయన చేతుల్లో పరిపాలన ఉన్నది. 5 సంవత్సరాలు ఆయనే నడిపాడు. ఇప్పుడు ఏమంటాడు, స్మార్ట్ సిటీ మీద అవినీతి జరిగింది అంటాడు. మరి పొరదాకా పేపర్లు దుమ్మెత్తి పోసినాయి, మరి ఏ రోజు కూడా జవాబు ఇవ్వలే స్మార్ట్ సిటీ మీద నేను విచారణ చేపడుతున్నాను. మరి అప్పుడు కలెక్టర్కి ఇవ్వచ్చు కదా, నువ్వే అప్పుడే కమిషనర్ చెప్పొచ్చు కదా విచారణ జరిగిందని. ఎన్ని అవయా, ఎంత ఫ్రాడ్ జరగలేదు మీకు తెలియదా? జంక్షన్లో దోపిడీ స్టార్ట్ చేసినావు. ప్రతి జంక్షన్కు 30 లక్షల నుంచి 40 లక్షల కన్నా ఎక్కువ కాదు ఏ జంక్షన్ కైనా. పోనీ ఇందిరాగాంధీ జంక్షన్ చూసాం 50 లక్షలు అవుతుంది. దాన్ని ఏం చేసి ఎస్టిమేట్ వచ్చి కూడా వేరు మళ్ళా. అంటే స్మార్ట్గా దోపిడీ. ఇప్పుడు ఇందిరాగాంధీ స్టాచ్యూ మీద రింగ్ ఉంటుంది. ఆ రింగుకు ఎక్స్ట్రా 45 లక్షలు పెట్టారు. అదే 40 లక్షలు ఇస్తే నేను బంగారు పూత ఊపుతా దానికి. అట్టి స్టీల్ది కాదని బంగారు పూతతో కూడా పూసుకోవచ్చు. అంటే వీళ్ళు ఏం ఆలోచించారంటే డ్రైన్లు, స్మార్ట్ సిటీ మీద డ్రైన్లు, సీసీ రోడ్ల మీద పోతే అవినీతి తొందరగా బయటపడుతుంది, లెక్కలు తొందరగా తెలుస్తాయని ఏం చేశారు, బిఫోర్ ప్లాన్ ఏం చేశారు, సమీకృత మార్కెట్లు, పార్కులు, జంక్షన్ మీద పెడితే పబ్లిక్ తెలివే అనుకున్నారు. కానీ మేము ఆయన ఏమంటారంటే నేనే మేధావు అనుకుంటున్నాను. పబ్లిక్ మీ అందరికన్నా చాలా మేధావులు. ఒక్కొక్క జంక్షన్లో ఎంత దోచుకున్నారు, సమీకృత మార్కెట్ ఎంత దోచుకున్నారు, పార్కులలో ఎంత దోచుకున్నారు, ఎంత బిల్లులు పెట్టుకున్నారు. ఇప్పటికీ మేము మొదటి నుంచి కొట్లాడుతున్నాం కిసాన్ సమృద్ధి మార్కెట్ మీద. అలా గుట్టనే లేదు, ఆల్రెడీ ఎప్పుడైనా జరిగింది. అలా గుట్టు ఉంది, 8 లక్షల బిల్లు పెట్టుకొని